చాగుళ్ళు ఉలవపాడు మండలం చాగుళ్ళ గ్రామం. ఇక్కడ ఈ గణేష్ విగ్రహాలు 15-16 సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నాడు ఆయన మా అబ్బాయి. అవి పోయిన సంవత్సరం ఏంటంటే 450 బొమ్మ వేస్తే అంత కొద్దిగా అయిపోయినాయి. తెలియగా ఉంది వ్యాపారం. ఈ సంవత్సరం చాలా డల్గా ఉంది. వేసిందే 270, ఇంకా 100 బొమ్మలు స్టాక్ ఉన్నాయి. మా పరిస్థితి కూడా హెచ్చరిక మాత్రం ఉంది. గిరాకులు రావట్లా, వచ్చినా తక్కువ అడుగుతున్నారు. అది ఎందుకంటే డల్ ఎందుకుంది? వినాయకులు తీసుకెళ్తున్నారు, పబ్లిక్ డబ్బు లేక. అందువలన వాళ్ళు కూడా ఎక్కడ తక్కువ చేసుకోవాలంటున్నారు. మనకు వర్కర్లు చేసే వాళ్ళకేమో 23,000 నుంచి 2,500, 1,500 దాకా రోజుకి కూలి. ఈ వర్క్ చేసే వాళ్ళకి రోజు 60-70 వేలు వరకు కూలి అవుతుంది మనకి. ఎన్ని వినాయకులు ఉంటాయి ఇక్కడ మొత్తం? ఇంకొక 60-70 ఉన్నాయండి. 60-70 వినాయకులు బుక్ అవ్వాలి. ఉండాలి. మొత్తం టోటల్ ఎన్ని వినాయకులు? 270. 270 వినాయకుల్లో 60-70 వినాయకులు బుక్ అవ్వాలి. అవి ఇంక ఈ వారం రోజుల్లో మనం కవర్ చేయాలి. అది మరి మీకు గిట్టుబాటు ఉందా? మరి ఆ భగవంతుడు సక్రంగా అయిపోతే రూపాయి మాకు మిగులుద్ది, మిగిలిపోతే కొద్దిగా ఇబ్బంది పడతాం. ఇది మేమేం చెప్తామంటే 68, 70 చెప్తాం. అది కింది మిందు పడి అట్లా రకరకాలుగా అది కింది మిందు పడి అట్లా రకరకాలుగా. ఇలాంటి మోడల్ ధూళిపేటలో కూడా ఇలాంటి మోడలే ట్రెండ్ అవుతుంది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ. నా కాడి నుంచి అచ్చిపోయింది ధూళిపేటకి. మేము ఒకప్పుడు హైదరాబాద్ పోయి ధూళిపేట పోయి వాళ్ళ కాళ్ళ కాడ కూర్చొని రాత్రి పువ్వులు కాపలా కూర్చొని అడుక్కొని అయ్యా ఒక అచ్చిండి అయ్యా అని చెప్పి మేము తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు నా కాడ అచ్చులు మా మోల్డ్కి తయారుతా మందే 20-25 లక్షలు పెట్టి మోల్డ్ తయారు చేసాం. మన అచ్చులే హైదరాబాద్కి వెళ్తున్నాయి ఇప్పుడు. అంటే ఇక్కడ ఉన్న ఇలాంటి అచ్చు హైదరాబాద్లో ఉంటారు. మన వచ్చే హైదరాబాద్ వెళ్తున్నాయి. మరి ధూళిపేటతో మనే తిరుగుతున్నాయి. ఇక్కడ వచ్చి హైదరాబాద్ వెళ్ళి తిరుగుతున్నాయి. చాగుల గ్రామం ఇక్కడే తయారు. మా సొంతూరు చిన్నపవని, ప్రకాశం జిల్లాలో అంటే ఇప్పుడు నెల్లూరు జిల్లా చిన్నపవని మా సొంతూరు. హైదరాబాద్లో కూడా ఉన్నాయా మీకు ఇలా? లేదు, ఇక్కడే ఓన్లీ చాగులే. 18 సంవత్సరాలు దాదాపు ఇక్కడ తయారు మొదలుపెట్టి 93-94లో రాళ్ళపాడు చెరువు దిగినప్పుడు నేను నెల్లూరులో తయారు మొదలుపెట్టిన కోవూరు సెంటర్లో, ఇనమూడి సెంటర్లో. అప్పటి నుంచి రన్నింగే. మీది ఇదే వృత్తి? ఇంకా మళ్ళీ మా వ్యవసాయం ఏముంది కానీ ఈ సీజన్లో ఈ పని చేసుకుంటాం. సీజన్ లేనప్పుడు మళ్ళీ వ్యవసాయం మా పని చూసుకోవాలి.